ఈవీస్ అడాప్ట్ చేసిన తర్వాత ఒక చిన్న చేంజ్ ఏమొస్తుంది అంటే జనాలలో, రాదర్ దెన్ కంపేరింగ్ విత్ హౌ మెనీ కిలోమీటర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ రీచింగ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, పీపుల్ ఆర్ మోర్ కన్సర్న్ విత్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. ఐసీ ఇంజన్స్ తో కంపేర్ చేస్తే మన ట్రావెలింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ 80 to 90% పడిపోయింది. దెన్ అసలు అక్కడ నుంచి నాకు ఆఫీస్ రావడానికి ఎంత టైం పడుతుంది అన్న పాయింట్ మీద ఎక్కువ డిస్కషన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీస్ డేస్ ఈవెన్ ద డెవలపర్స్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ ఇన్ ది అవుట్స్కర్ట్స్ లో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, అవుట్స్కర్ట్స్ లో ల్యాండ్ బ్యాంక్స్ అవైలబుల్ ఎక్కువ అండ్ తక్కువ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అక్కడ హ్యూజ్ డెవలప్మెంట్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. హై రైజెస్ కానీ అలాంటివన్నీ ఈజీగా ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డే టు డే యాక్టివిటీస్ కూడా ఈజీగా అవుతాయి. బికాస్ ఆఫ్ వైడ్ రోడ్స్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఈజీ అవుతుంది. అందుకే చాలా మంది అవుట్స్కర్ట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు.